రైట్. డాక్టర్ గారు, చాలా మందికి ఒక అపోహ ఉంది. ఈ సెల్యులైటిస్ అనేది ఒక అంటువ్యాధి. వాళ్ళకొచ్చిన వాళ్ళని దూరం పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ సెల్యులైటిస్ అనేది అంటువ్యాధి అంటారా? లేదండి. ఇది సెల్యులైటిస్ అనేది అంటువ్యాధి కాదు. అది పేషెంట్‌కి వాళ్ళకొచ్చిన ఇన్ఫెక్షన్ కాబట్టి, మనం పేషెంట్‌ని ముట్టుకున్నా సరే, వాళ్ళకి ఎటువంటి సర్వీసెస్ ఇచ్చినా, వాళ్ళ పక్కనుండి డ్రెస్సింగ్ చేసినా సరే మనకేమీ కాదు. ఇప్పుడు నేను ఒకరోజు చూసుకున్నట్టయితే గనుక రోజుకు 10-15 పేషెంట్స్ వస్తుంటారు సెల్యులైటిస్ పేషెంట్స్ మా పోడియాట్రిక్ సెంటర్‌లో. అలా అని చెప్పి మాకు రాదు కదండి. అలా అని సిస్టర్స్‌కి రాదు, వార్డ్‌లో ట్రీట్ చేసిన సిస్టర్స్‌కి రాదు. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. దీనివల్ల వేరే వాళ్ళకి వస్తదని మనం అపోహ చెందొద్దు. డాక్టర్ గారు, ఈ సెల్యులైటిస్ అనేది షుగర్ పేషెంట్స్ కి ముఖ్యంగా ఎక్కువగా సోకే లక్షణాలు ఏమైనా ఉంటాయా? డెఫినెట్‌గా ఉంటాయండి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు కాళ్ళ వాపుల వల్ల స్కిన్ డ్రైగా ఉండటం వల్ల ఈ సెల్యులైటిస్ కారణం అన్నాను. ఇలా కాకుండా ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్‌లో ఏమవుతుందంటే, ఒక స్కిన్ క్రాక్ అయినప్పుడు డ్రైగా ఉండి మన స్కిన్ మీద ఉన్న నార్మల్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినప్పుడు ఆ షుగర్స్ ఉండటం వల్ల అదొక ఫుడ్ లాగా ఉంటుంది వాళ్ళ బ్యాక్టీరియాకి. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుంది. రెగ్యులర్‌గా నాకు కాళ్ళు వాపులు ఉన్నాయి. అదే ఇంకొక పేషెంట్ డయాబెటిక్ పేషెంట్ తీసుకుని వాళ్ళకి కాళ్ళు వాపులు ఉన్నాయి. నేను స్కిన్ కేర్ తీసుకుంటే వాళ్ళు స్కిన్ కేర్ తీసుకోవట్లేదు. వాళ్ళకి ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది నాకంటే కూడా. ఎందుకంటే వాళ్ళకి డయాబెటీస్ ఉంది కాబట్టి. బ్యాక్టీరియాకి ఒక ఫుడ్ లాగా అనమాట డయాబెటీస్ ఉన్నప్పుడు. అందుకే ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ రిస్క్ అనేది చాలా ఎక్కువ. అందుకే ఫుడ్ కేర్, స్కిన్ కేర్, ఈ స్వెల్లింగ్, ఎడిమా కేర్ వెరీ ఇంపార్టెంట్. సెల్యులైటిస్ రాకుండా చూసుకోవాలి అని. ఈ వారికోస్ వెయిన్స్ బారిన పడిన వాళ్ళకి కూడా ఈ సెల్యులైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఉంటాయండి. డెఫినెట్‌గా ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో, ఎవరికైతే వాపులు ఉంటాయో, చర్మాన్ని సరిగ్గా చూసుకోరో, మాయిశ్చరైజర్ అప్లై చేయరో, డ్రైనెస్ ఎక్కువ ఉంటుందో, వీళ్ళందరికీ ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే మనందరి మీద స్కిన్‌కి నార్మల్ ఆర్గాన్ బ్యాక్టీరియా ఉంటాయి. అందులో చలికాలంలో డ్రైనెస్ పెరుగుతుంది ఈ సీజన్‌లో. మేము కామన్‌గా ఇప్పుడు సెల్యులైటిస్ పేషెంట్స్ ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళందరికీ ఏంటి ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక, ఆ స్కిన్ కేర్ సరిగ్గా తీసుకోలేక ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు దీని కొరకు? ఓకే. ఇనీషియల్‌గా మనకు వచ్చినట్టయితే కనుక పేషెంట్ కాళ్ళు ఎరుపులు ఉన్నాయి, లేకపోతే నీరులాగా కారుతుంది, ఇలా వచ్చినట్టయితే కనుక ఓరల్ యాంటీబయాటిక్ ఇచ్చి జాగ్రత్తగా స్కిన్ కేర్ చేసి, డ్రెస్సింగ్ చేసి, వాపులు రాకుండా ఉండాలని మీకు చూసి ఉంటారు క్రేప్ బ్యాండేజ్ అంటాము. పింక్ కలర్ పట్టి, ఎలాస్టిక్ పట్టి, అట్లాంటివి కట్టినట్టయితే కనుక వాపు తగ్గించగలుగుతాం. యాంటీబయాటిక్స్ ఇన్ఫెక్షన్ తగ్గించగలుగుతాం. ఓరల్ మెడికేషన్స్ అంటే ఇంటిలోనే టాబ్లెట్స్ తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు ఇనిషియల్ స్టేజెస్లో. అలా కాకుండా కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక చాలా మందికి మీరు బొబ్బలు వచ్చేసి కాలు మీద పస్ కారటం అంటే చీము పట్టి రాగటం, చాలా మందికి అక్కడి నుంచే కాకుండా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది డయాలిసిస్ కూడా వెళ్ళిపోతారు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల. ఏది సెల్యులైటిస్ వల్ల పేషెంట్ కిడ్నీలు పాడైపోయి డయాలిసిస్ కూడా వెళ్ళే స్టేజ్ కూడా వెళ్తారు. అందుకే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, జ్వరం ఎక్కువ వస్తున్నప్పుడు అంటే యూరిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. అంటే మన కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి ఆ స్టేజ్లో ఉంటే కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చగలిగితే కనుక ఇమీడియట్గా రికవరీ అవుతారు. ఒక్కోసారి అవసరం డయాలిసిస్ కూడా 2 డయాలిసిస్ చేయించాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ రికవరీలో కిడ్నీ కూడా మనం రికవరీ చేయాలి. అందుకే ఒకటి ఇనీషియల్ స్టేజెస్లో మెడిసిన్స్తో సరిపోతుంది. ఒక స్టేజ్ దాటితే కంపల్సరీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇమీడియట్గా రికవర్ అవుతారు. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ బాడీ కిడ్నీస్కే కాదు, దాని మీద లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఓవరాల్గా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ అంటాం. ఈ స్టేజ్ వరకు వెళ్ళి పేషెంట్ కాలే కాదు, పేషెంట్ కూడా కోల్పోతాం. అందుకే కంపల్సరీ సెల్యులైటిస్ వచ్చిన వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే దీన్ని మనం ఫర్దర్గా కాంప్లికేట్ కాకుండా ప్రివెంట్ చేయొచ్చు. రైట్ సార్. మరి ప్రివెన్షన్ ఈజ్ మోర్ దాన్ క్యూర్ అంటారు కదా, ముందుగా ఇది రాకుండా ఉండడానికి మనం ఎటువంటి ప్రయత్నాలు చేయాలి? ఒకటి ప్రివెన్షన్, ఒకటి ఫస్ట్ వాపులు ఎందుకు వస్తున్నాయో చూసుకోవాలండి. అది వారికోస్ వెయిన్స్ అవుతుందా, లేకపోతే మన బాడీలో ప్రోటీన్స్ తగ్గి దానివల్ల అవుతుందా, యూరిన్లో ప్రోటీన్ లాస్ అవటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్లో, లేదంటే మనకి హార్ట్ ప్రాబ్లం ఉండటం వల్ల కాళ్ళు వాపులు వస్తున్నాయా, లేకపోతే మనకి క్రియాటిన్ పెరగటం వల్ల కాళ్ళు వాపులు వస్తున్నాయి, కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గటం వల్ల, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉండటం వల్ల కాళ్ళు వాపులు వస్తున్నాయా, లేదా బోధకాలు ఉండటం వల్ల కాళ్ళు వాపులు వస్తున్నాయి. ఈ అండర్లైన్ కాజెస్ ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేసుకున్నాం అనుకోండి, వాపులు తగ్గుతాయి, సెల్యులైటిస్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. బాడీలో ప్రోటీన్స్ తగ్గినాయి, అది పెంచుకున్నాం అనుకోండి, వాపులు తగ్గుతాయి, సెల్యులైటిస్ ఛాన్సెస్ తగ్గుతాయి. హార్ట్ ప్రాబ్లం, దానికి సంబంధించిన డ్రగ్స్ వాడుకున్నా సరే తగ్గుతాయి. నెఫ్రాలజీ డాక్టర్ దగ్గర వెళ్తే క్రియాటిన్ సంబంధించిన డ్రగ్స్ వాడుకున్నా ఫస్ట్ వాపులు తగ్గితే సగం ప్రివెన్షన్ అయిపోతుంది, మీకు ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది. ఇంకొకటి స్కిన్ కేర్ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇక హార్ట్ దానికి ఉన్న కండిషన్ మనం ఇంప్రూవ్ చేయలేం, కిడ్నీ దానికి ఉన్న కండిషన్ మనం ఇంప్రూవ్ చేయలేం, ఎటువంటి ట్యాబ్లెట్స్ ఎటువంటి తీసుకున్నా సరే కాళ్ళు వాపులు ఉంటాయి. వాళ్ళకి ఏం చేయాలి, కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే ఈ క్రేప్ బ్యాండేజ్, ఎలాస్టిక్ క్రేప్ బ్యాండేజ్ అనేది కాలు కట్టుకొని మంచం దిగాలి. ఇలా దిగితే కాళ్ళు వాపులు రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటి, బ్యాండేజ్ కట్టుకునే ముందు కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకుని బ్యాండేజ్ చుట్టుకోవాలి. మాయిశ్చరైజర్ రాసుకోకపోతే ఏమవుతుంది, స్కిన్ డ్రైనెస్ పెరిగి ఇంకా క్రాక్స్ వచ్చి ఇంకా ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది.
లేకపోతే పేషెంట్కి ఇచ్చింగ్ అయిపోయి ఈ ఎలాస్టిక్ క్రెప్ బ్యాండేజ్ కానీ స్టాకింగ్స్ కానీ వేసుకోరు. కంపల్సరీ మాయిశ్చరైజర్ రాసుకొని క్రెప్ బ్యాండేజ్ పెట్టుకోవాలి. ప్రతి 4 to 5 అవర్స్కి ఒకసారి బ్యాండేజ్ తీసి మళ్ళీ రీఅప్లై చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, అలా వరుసకుపోయి దానివల్ల కూడా కాంప్లికేషన్స్ అవుతాయి. స్కిన్ కేర్ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు బ్యాండేజ్ కట్టుకోవాలి. ప్రతి 4 అవర్స్కి ఒకసారి బ్యాండేజ్ తీసి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కనుక ఈ సెల్యులైటిస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం చూసుకోవచ్చు కాళ్ళ వాపులు ఉన్న వాళ్ళని. డాక్టర్ గారు చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో చూసారు కదా, మీకు కూడా సెల్యులైటిస్ సమస్య మీద కానీ వారికోస్ వెయిన్స్ సమస్య మీద కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము అడిగే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.